అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. ప్రపంచవ్యాప్తంగా క్రానిక్ డిసీజ్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. ఇక చిన్న పెద్ద ఎవరు వయసు తేడా తెలియకుండా కూడా ఈ డిసీజ్ పెరగడానికి గల కారణాలేంటి, ఇంతకీ రూట్ కాజ్ ఎక్కడ మొదలైంది, క్రానిక్ డిసీజ్ పెరగడానికి కేవలం జెనెటిక్ ప్రాబ్లమ్సా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా, ఇలా చాలా సందేహాలు ఉన్నాయి కదా. మరి ఈరోజు మీ సందేహాలన్నీ కూడా క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రత్యూష నేరెళ్ళ, సీనియర్ ఇంటిగ్రేటెడ్ ఫిజిషియన్. ఆవిడని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, మీ దగ్గరికి చాలా పేషెంట్స్ వస్తూనే ఉన్నారు. మీరు ట్రీట్ చేస్తున్న చాలా సందర్భాల్లో ఈ క్రానిక్ డిసీజ్ గురించి అనిపించిందా, వీళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, వీళ్ళ రూట్ కాజెస్ ఎక్కడ మొదలైంది, ఇవన్నీ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించారా? డెఫినెట్గా అండి. ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అప్రోచ్ అంటేనే రూట్ కాజెస్ పైన ఎక్కువ ఫోకస్గా ఉంటుంది. సో మీరు అన్నట్టు క్రానిక్ డిసీజ్ అనేవి గ్లోబల్గా పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి జెనెటిక్ ప్రిడిస్పోషన్తో పాటు మన లైఫ్ స్టైల్ విధానాలు, అలానే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా కారణం. అయితే డిఫరెంట్ కారణాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కలిసి ఒక 3 మేజర్ రూట్ కాజెస్గా మనం చెప్పొచ్చు. సో మేజర్ రూట్ కాజెస్ అంటే గట్ డిస్బయోసిస్ ఒకటి, దాని తర్వాత రైజ్డ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ, నెంబర్ 3 సైకలాజికల్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్. ఈ 3 రూట్ కాజెస్ని మేజర్గా మనం వీటికి ఈ క్రానిక్ డిసీజ్ పెరిగిపోవడానికి కారణం అని చెప్పొచ్చు. ఇప్పుడు థర్డ్ దానికి మెడిసిన్ అనేది ఎలా ఉంటుంది? జనరల్గా దానికి మెడిసిన్ అంటే అలోపతిలో ట్యాబ్లెట్స్ ఇలాంటివి తీసుకుంటే కూడా సెట్ అవ్వవు కదా. ఈ సైకలాజికల్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్కి మీరు అక్యూట్గా ఉన్నప్పుడు డెఫినెట్గా మెడిసిన్స్ ఆర్ ద మేజర్ థింగ్ అండి. మెడిసిన్స్ వేసుకోవాల్సి వస్తుంది సిమ్టమ్స్ అక్యూట్గా ఉన్నప్పుడు. సో ఫస్ట్ మెడిసిన్స్ స్టార్ట్ చేసుకుంటూ దాంతోపాటు అదర్ ట్రీట్మెంట్ విధానాలు, కౌన్సిలింగ్ కానీ హీలింగ్ కానీ ఇవి చేసుకోవడం వల్ల మనం సైకలాజికల్ ఎమోషనల్ స్ట్రెస్ నుంచి దాన్ని తగ్గించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా నేను ఎంఫసిస్ చేయాలనుకుంటున్నాను, అక్యూట్గా సిమ్టమ్స్ ఉన్నప్పుడు మెడిసిన్స్దే మేజర్ రోల్. దాంతోపాటు డిఫరెంట్ విధానాల్ని కౌన్సిలింగ్ కానీ హీలింగ్ కానీ చేసుకుంటూ వెళ్ళడం వల్ల నెమ్మదిగా మెడికేషన్ బర్డెన్ని తగ్గించుకొని సైడ్ ఎఫెక్ట్స్ పెరగకుండా ఉపశమనం పొందగలుగుతాము. ఓకే, ఇంతకీ క్రానిక్ డిసీజెస్లో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ దేంతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు? సో ఇప్పట్లో చెప్పాలంటే మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఎక్కువైపోయాయి, అలానే గట్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువైపోయాయండి. ఈ రెండు మేజర్గా చాలా పెరిగాయని చెప్పొచ్చు. మెంటల్ హెల్త్ కండిషన్స్కి వచ్చినట్లయితే సిజోఫ్రీనియా, బైపోలార్ డిసార్డర్, యాంగ్జైటీ, ఫియర్, డిప్రెషన్ ఇలాంటివి ఒకప్పుడు ఉన్నంత తక్కువగా ఇప్పుడు లేవు, చాలా పెరగడం జరిగింది. అలానే గట్ డిజార్డర్స్లో ఇన్ఫ్లమేటరీ బవల్ సిండ్రోమ్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ ఇలాంటివి గట్ ఇష్యూస్ కూడా. అంటే మన గట్ అనేది ఫుడ్ని యాక్సెప్ట్ చేయడం తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే ఫుడ్లో ఉన్న ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ అండ్ ఆ ఫుడ్ చేసే విధానం, ఇవన్నీ మేజర్ రీజన్స్ అని చెప్పాలి. ఇందాక నేను చెప్పినట్టు గట్ డిస్బయోసిస్ అన్నాను కదా. సో ఈ గట్ డిస్బయోసిస్ అంటే మనకి జీర్ణకోశంలో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ మైక్రో ఆర్గనిజమ్స్ ఉంటాయి, వాటన్నిటిని కలిపి మైక్రోబయోటా అంటాం. వాటిల్లో మేజర్గా హెల్త్ ప్రమోటింగ్ అండ్ డిసీజ్ కాజింగ్గా డివైడ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ జెనెటిక్ ప్రిడిస్పోషన్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ విధానం వల్ల ఈ హెల్త్ ప్రమోటింగ్ అనేది తగ్గిపోయి డిసీజ్ కాజింగ్ అనేవి పెరిగిపోవడం, దాన్ని డిస్బయోసిస్ అంటాం, బ్యాలెన్స్ అనేది పోవడం. ఈ మైక్రోబయోటాని మనం థర్డ్ బ్రెయిన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరలాజికల్ బ్రెయిన్ ఫస్ట్ బ్రెయిన్ అనుకుంటే గట్ని సెకండ్ బ్రెయిన్ ఆర్ ఎంట్రిక్ బ్రెయిన్ అంటాం. బట్ ఈ మైక్రో ఆర్గనిజమ్స్ని థర్డ్ బ్రెయిన్ అంటాం. ఇవి లిటరల్గా మన బాడీలో, మన సిస్టంలో ప్రతి ఫంక్షన్ని ది డిక్టేట్. సో గట్ డిస్బయోసిస్ అనేది అందువల్ల ఈ క్రానిక్ డిసీజ్కి మేజర్ రూట్ కాజ్ అని చెప్పొచ్చు. ప్రతి సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే సెల్ లెవెల్లో ఎఫెక్ట్ అవుతుంది ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఆక్సిడేటివ్ స్ట్రెస్ అన్నాను, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అన్నాను. ఇది సింపుల్గా అర్థం అవ్వాలంటే మీకు ఒక 2 వీలర్ ఉందనుకోండి, దాన్ని నడుపుతూ ఉన్నారు, దానికి కొంచెం డ్యామేజ్ జరుగుతుంది, మనం సర్వీసింగ్ చేయిస్తాం కదా, దానిలో చెత్త చెదారం అనేది కార్పొరేటర్లో చేరడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఆయిల్ చేంజ్ చేయాల్సి వస్తుంది. అలానే మన సిస్టంలో కూడా మన డైలీ యాక్టివిటీస్ వల్ల కొన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని కొన్ని మాలిక్యూల్స్ అనేవి పెరగడం జరుగుతుంది. అవి సరైన మోతాదులో ఉంటే హెల్ప్ఫుల్, కానీ పెరిగినప్పుడు డేంజర్. మన సెల్లో మేజర్గా ఉండే డిఎన్ఏని కానీ, ప్రోటీన్స్ని కానీ, లిపిడ్స్, ఈ మేజర్ స్ట్రక్చర్స్ ఒక సెల్లో, వీటన్నిటిని ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగినప్పుడు అన్నిటినీ డిస్టర్బ్ చేస్తుంది. సెల్ లెవెల్లో ఎఫెక్ట్ అయితే ఆర్గాన్ లెవెల్లో ఎఫెక్ట్ అవుతాయి, ఆర్గాన్ లెవెల్లో ఎఫెక్ట్ అయితే ఆర్గనిజం లెవెల్లో ఎఫెక్ట్ అవుతాయి. అలా ఇవి
మేజర్ రూట్ కాజెస్ అవుతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక చిన్న దాంతో స్టార్ట్ అవుతుంది, గట్తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత నెమ్మదిగా డయాబెటీస్, దాని తర్వాత హైపర్ టెన్షన్, లేదంటే న్యూరో డిజనరేషన్. ఇంకా బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ పెరిగింది అనుకోండి, మైగ్రేన్ రావచ్చు. పార్కిన్సన్స్కి అదే మేజర్ రీజన్, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఆల్జిమర్స్కి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఇలా చెప్పుకుంటూ పోతే మల్టిపుల్ సిస్టమ్స్లో, మల్టిపుల్ ఆర్గన్ డిస్ఫంక్షన్స్లో ఇవి మేజర్ కాజెస్ అన్నమాట. ఎస్. అండ్ ఇంకొకటి చాలా మందికి ఈ క్రానిక్ డిసీజ్ వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో అవగాహన లేదు. అవును. మరి వాళ్ళకి ఎట్లా మీరు సజెస్ట్ చేస్తారు? సో ఎలా అంటే మనం ఇట్లనే వీడియోస్ ద్వారా, అదర్ ఎడ్యుకేషన్ విధానం ద్వారా మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. డాక్టర్స్లో కల్పించాల్సిన అవసరం ఉంది, పేషెంట్స్లో కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక అన్నాను ఐబిఎస్ అన్నా, క్రానిక్ మైగ్రేన్ అన్నా, అలా కొన్ని డిసీజెస్ ఉన్నాయండి. ఫైబ్రోమయాలజీ అంటాం. ఈ ఫైబ్రోమయాలజీ అంటే మీకు ఒక చోట పెయిన్ కాదు, బాడీలో మల్టిపుల్ ఏరియాస్లో పెయిన్ ఉంటుంది. మీరు పెయిన్కి గల కారణాన్ని కరెక్ట్గా లోకలైజ్ చేయలేరు. సో ఈ ఫైబ్రోమయాలజీలో కూడా మీకు స్ట్రెస్ అనేది కారణం అవుతుంది, నిద్ర లేకపోవడం అనేది కారణం అవుతుంది, డైట్ అనేది కారణం అవుతుంది, ఎన్విరాన్మెంటల్ ట్రిగర్స్ కూడా ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఇలాంటి డిసీజెస్కి ఒక ఫిజిషియన్ మాత్రమే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రోమయాలజీ అనేది రుమటాలజిస్ట్ దగ్గరికి ఫస్ట్ వెళ్తారేమో, కానీ రుమటాలజిస్ట్ అంటే వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ విధానం మాత్రమే కాకుండా న్యూట్రిషన్ పైన, సైకలాజికల్ స్ట్రెస్ పైన కూడా ఫోకస్ చేసినప్పుడే దానికి నివారణ అనేది సమగ్రంగా జరగడం జరుగుతూ ఉంటుంది. లేదంటే మెడిసిన్స్ మీద మెడిసిన్స్ పెరిగిపోతూ ఉంటాయి, సిమ్టమ్స్ పెరిగిపోతూ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో అవగాహన చాలా ఇంపార్టెంట్. ఈ డిసీజెస్ని డయాగ్నోస్ చేయడం ఎంత ఇంపార్టెంటో, కరెక్ట్గా రెఫరల్ చేయడం, టైమ్లీ రెఫరల్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓన్లీ మెడిసిన్స్ కాదు, అక్యూట్ సిమ్టమ్స్ అప్పుడు మెడిసిన్స్, దాని తర్వాత రూట్ కాజెస్ పైన ఫోకస్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఎస్. మీరు అన్నట్టు అవగాహన లేకుండా కొంతమంది డాక్టర్స్ కూడా ఇష్టానుసారం మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల ఈ పేషెంట్స్కి కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో మెయిన్ ఏదైతే దాంతో ఏ డిసీజ్తో బాధపడుతున్నారో అది పోకుండా, అది తగ్గకుండా ఇంకా వేరే డిసీజ్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటున్నాయి. సో ఎట్లా అంటారు మరి అలాంటి సందర్భంలో ఏం చేయమని చెప్తారు? ఇక్కడ అవగాహన అనేది డాక్టర్స్లో అవగాహన లోపంతో పాటు పేషెంట్స్లో అవగాహన లోపం, ఈ రెండు కోణాల్లో మనం చూడాల్సి వస్తుంది. ఫస్ట్ కొద్దిగా 2 రోజులు మెడిసిన్ వేసుకున్న తగ్గకపోతే ఇమీడియట్గా సెకండ్ ఒపీనియన్కి వెళ్ళడం బెటర్ కదంటారా? అలానే కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రానిక్ డిసీజ్ గురించి మాట్లాడుతున్నాం. వీటికి ట్రీట్మెంట్లో మెడిసిన్స్ ఎంత మేజర్ రోలో, మిగతావి కూడా అంతే ఇంపార్టెంట్ అని నేను చెప్తూ ఉన్నా. టైం అనేది చాలా ఇంపార్టెంట్, టైం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రాపర్ డయాగ్నోసిస్ జరిగిన తర్వాత డెఫినెట్గా కొంత టైం ఇవ్వాలి డిసీజ్ హీల్ అవ్వడానికి. ఇన్స్టాంట్గా మనకి రిజల్ట్స్ రావాలి, రాకపోతే మేము మారిపోతూ ఉంటాం అనేది డెఫినెట్గా డ్యామేజింగ్గా ఉంటుంది, పేషెంట్కి డెఫినెట్గా డ్యామేజింగ్గా ఉంటుంది. సో అందుకే నేను అన్నాను, అవగాహన అనేది డాక్టర్స్లో ఎంత ఇంపార్టెంటో పేషెంట్స్ వైపు నుంచి కూడా అవగాహన అంతే ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు, ఎన్ని చెప్పినా సరే మాకు మెడిసిన్సే కావాలి అంటారు, మెడిసిన్స్ ఒకటే కావాలంటారు. ఇంకొంతమంది ఉంటారు, ఎగ్జాక్ట్గా మీరు చాలా కరెక్ట్ పాయింట్ లేవనెత్తారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే అందరు ఎక్స్ట్రీమ్స్లోనే ఉంటారు. ఒకళ్ళేమో ఓన్లీ న్యాచురల్ మెథడ్స్ అంటారు, ఇంకోళ్ళేమో ఓన్లీ మెడిసిన్స్ అంటారు. ఈ ఎక్స్ట్రీమ్ విధానం అనేది డెఫినెట్గా ఇట్స్ వెరీ వెరీ డ్యామేజింగ్ అండి మనకి, మన హెల్త్కి. ఎందుకంటే కరెక్ట్గా టైంకి ఏది అవసరం అది వేసుకోవాలి. నేను దీని మళ్ళీ ఎగ్జాంపుల్లో చెప్తాను. నాకు విపరీతంగా తల పగిలిపోతుందండి, నేను రిలాక్స్ అవ్వడానికి ట్రై చేశాను, వర్క్ ఆపేశాను, కాఫీ తాగాను, ఇంకేదో గ్రీన్ టీ తాగాను, లేదా ఇంకొంచెం టైం స్పెండ్ చేశాను, మ్యూజిక్ విన్నాను, అయినా తగ్గట్లేదంటే ఏం చేయాలి? ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలి కదా అక్యూట్ సిమ్టమ్స్కి. ఈ బ్యాలెన్స్ మనకు కావాలి. ట్యాబ్లెట్స్ ఎప్పుడు అవసరం, ఆ ట్యాబ్లెట్స్ అక్యూట్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ట్యాబ్లెట్స్ని వాడడం, దాని తర్వాత ఎందుకు మనకి ఇంత ఫ్రీక్వెంట్గా హెడేక్ వస్తుంది వాడినా కూడా అని అవగాహనతో మనం రూట్ కాజెస్ పైన ఫోకస్ చేసి ఆ ట్రీట్మెంట్ అంటే ఆ ట్యాబ్లెట్స్ యొక్క రిక్వైర్మెంట్ తగ్గించుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎక్స్ట్రీమ్స్లో అంటే కొంతమందికి ఎంత సివియర్ అయిపోతున్నా, నేను పర్సనల్గా చాలామందిని చూశాను. ఆ పేషెంట్ వాళ్ళ మదర్ యాక్చువల్గా నన్ను కన్సల్ట్ అయింది. వాళ్ళ డాటర్కి తనకి గ్రోత్ ఉంది ఓవరీలో. ఆ గ్రోత్ అనేది చాలా ర్యాపిడ్గా గ్రో అవుతున్నా సరే నేను సర్జరీకి వెళ్ళను, నేను న్యాచురల్ మెథడ్స్లోనే వెళ్తాను అనేది ఇక్కడ డ్యామేజింగ్ అవుతుంది. సో అక్కడ అంత ర్యాపిడ్గా గ్రో అవుతున్నప్పుడు సర్జరీ ద్వారా ఆ బర్డెన్ని తగ్గించి దెన్ మనం ఈ విధానాలను అవలంబించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బ్యాలెన్స్ అనేది డెఫినెట్గా అందరికీ అర్థం అవ్వాలి. అండ్ మీరు అన్నట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ కానీ మదర్ కానీ నాకు ఇంజెక్షన్ వేస్తేనే తగ్గుతుంది, మెడిసిన్ వేసుకునే తగ్గదు, ట్యాబ్లెట్స్ వేసుకునే తగ్గదు, ఇంకా వేరేది ఏదైనా తగ్గదు, నాకు ఇంజెక్షన్ హాస్పిటల్కి వెళ్ళారంటే నాకు ఇంజెక్షన్ వేయండి అని అంటారు. ఇలాంటి పేషెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తారు? ఇలాంటి పేషెంట్స్కి మనం కొంత అవగాహన కల్పించడంతో పాటు
కొంత వారి దారిలోకి కూడా వెళ్ళడం అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు మీ మదర్‌కి, ఫాదర్‌కి అన్నారు. ప్లాసిబో ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది మనకి. అంటే నమ్మకం అనేది మెడిసిన్‌కి డెఫినెట్‌గా తోడయ్యి దాని ట్రీట్మెంట్‌కి యాడ్ అవుతది. ఇది అందరూ చెప్పేదే. మన మెడికల్ రీసెర్చ్‌లో కూడా ప్రూవ్ అయింది కాదు. అసలు ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ రీసెర్చ్‌లో మీరు ఒక టాబ్లెట్‌ని గాని, ట్రీట్మెంట్‌ని టెస్ట్ చేయాలనుకుంటున్నారనుకోండి. దాన్ని దేనితో కంపేర్ చేస్తారు తెలుసా మీకు? ఫస్ట్ ప్లాసిబోతో. అంటే ఒకరికి అసలు ప్లెయిన్ మెడిసిన్ ఏం లేని ప్లెయిన్‌ది ఇస్తూ దాన్ని ప్లాసిబో అంటాం. యాక్చువల్ మెడిసిన్ ఇస్తూ బ్లైండెడ్ అన్నమాట. అంటే తీసుకునే వాళ్ళకి, ఇచ్చే వాళ్ళకి అది తెలియకుండా లాస్ట్‌లో రిజల్ట్స్‌ని అనలైజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇది కనీసం మనం ఇచ్చిన మెడిసిన్ ప్లాసిబో కంటే ఎఫెక్టివ్‌గా ఉందా లేదా అని టెస్ట్ చేస్తారు. అంటే ప్లాసిబో ఎఫెక్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్, అక్కడ ప్లెయిన్ ఇస్తున్నారు మీరు, ఏం దానిలో మెడిసిన్ ఏం లేదు. అయినా సరే పనిచేస్తుంది. అవును. సో అందుకే ఇట్లాంటి పేషెంట్స్‌కి కొంత వాళ్ళ దారిలోకి కూడా వెళ్ళి మనం ట్రీట్మెంట్ చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు విపరీతంగా పెయిన్ కిల్లర్స్ అడుగుతున్నారనుకోండి ఇంజెక్షన్‌కి. అప్పుడు మనం పెయిన్ కిల్లర్ కాకుండా ఒక మల్టీ వైటమిన్ ఇంజెక్షన్ ఇచ్చి, ఈ ప్రస్తుతానికి ఇది సరిపోతుంది. పెయిన్ కిల్లర్స్ మీరు ఎక్కువ వాడకూడదు. నెమ్మదిగా ఈ పెయిన్ ఎందుకు వస్తుందో చూసుకోండి అని చెప్పడం ఒక విధానం. ఎందుకంటే ఇట్స్ బోత్ బెనిఫిషియల్. వాళ్ళకి కావాల్సింది మనం ఇస్తూనే వాళ్ళకి అవగాహన కల్పించడం. కొన్నిసార్లు అపోజ్ చేయడం, రెసిస్ట్ చేయడం అనేది మనకి పని జరగదనమాట. అక్కడ వాళ్ళకి అవగాహన కల్పించడంతో పాటు ఉపశమనం కల్పించడం, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి. మీరు కరెక్ట్‌గా చెప్పారు డాక్టర్. ఎందుకంటే వెయ్యరండి మెడిసిన్, దీనికి ఇంజెక్షన్ ఉండదండి, ఇదే అని అంటే వాళ్ళు మెంటల్‌గా ఇంజెక్షన్ వేస్తేనే తగ్గుతుందని మెంటల్‌గా వాళ్ళు నమ్మి ఉంటారనమాట. దానివల్ల ఎన్ని టాబ్లెట్స్ ఇచ్చినా వేసుకోరు. ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే మా గ్రాండ్ మదర్‌ని నేను చూసాను. చిన్నప్పుడు తనకి ఎవ్రీ మంత్ ఆ న్యూరోబియాన్ ఇంజెక్షన్ పడితేనే షీ విల్ సాటిస్ఫై. సో ఇక్కడ దాన్ని వీల్ రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్. వాళ్ళ దారిలోకి వెళ్ళి ఆ న్యూరోబియాన్ అనేది హార్మ్‌ఫుల్ కాదు. ఇప్పట్లో B12 డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంది. ఇట్స్ డెఫినెట్‌లీ యూజ్‌ఫుల్. సో కొంత వాళ్ళ విధానంలోకెళ్ళి వాళ్ళ ఒపీనియన్‌ని రెస్పెక్ట్ చేస్తూ మనం కలిగించాల్సిన అవగాహన కలిగించడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అందుకే అంటూ ఉంటాను నేనెప్పుడు, డాక్టర్ అండ్ పేషెంట్ దే ఆర్ వెరీ గుడ్ పార్ట్నర్స్. రెస్పాన్సిబిలిటీ అనేది ఇరువైపులా ఉంటుంది. మ్యూచువల్‌గా వెళ్ళాల్సి వస్తుంది అని. ఎగ్జాక్ట్లీ. చాలా చక్కగా వివరించారు. సో నిజంగా నాకున్న డౌట్స్ కూడా ఈరోజు చాలా క్లియర్ అయ్యాయి. సో పేషెంట్స్‌కి ఫస్ట్ నమ్మకం కలగాలి. నమ్మకం కలిగే విధంగా వాళ్ళ దారిలో గనుక ఇచ్చినట్టే ఏ మెడిసిన్ అయినా, ఈ క్రానిక్ డిసీజ్ అనే కాదు, ఎనీ డిసీజ్‌కి సంబంధించి సో ఫస్ట్ వాళ్ళు ఒకసారి నమ్మిన తర్వాత మెడిసిన్ అనేది చాలా ఎక్కువ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది వాళ్ళ మీద. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.